జూనియర్గా ఉన్న వ్యక్తి కూడా ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. ఆయన కూడా రైతు దీక్షలో పాల్గొనడానికి రావడం జరిగింది. సరే చెప్పండి, మీరు ఆయన కలిసి చదువుకున్నారని చెప్తున్నారు, మీరు ఆయన జూనియర్ అని చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉండి భావాలు ఆయనవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పటికి ఆయనలో మార్పు అయినా వచ్చింది. గ్రామం వచ్చి చంద్రగిరి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో నారావారిపల్లిలో ఉంటాడు నారా చంద్రబాబు నాయుడు. వాళ్ళది సామాన్య రైతు కుటుంబం అండి. 2 ఎకరాల 83 సెంట్లు వ్యవసాయ భూమి వాళ్ళు కొనింది నారా ఖర్జూరప్ప నాయుడికి. 3 సిస్టర్స్, 2 అన్నదమ్ముల వాళ్ళు. మా రైతు కుటుంబంలో జన్మించినటువంటి అతను రైతులను ఉద్ధరిస్తాడు ఏమో, ఈ ప్రాంతపు రైతులను ఉద్ధరిస్తాడని మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేశారు అతన్ని, జనతా పార్టీకి అపోజిషన్గా. అటు తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీలో చేరి రామారావుకు వెన్నుపోటు పొడిచి 1994 ఆ ప్రాంతంలో అతను ముఖ్యమంత్రిగా వచ్చాడు. అతను ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడో ఆ రోజే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అరిష్టం పట్టిందండి. 1994 నుంచి 1999 వరకు మొత్తం మెట్ట ప్రాంతమైన మా చిత్తూరు జిల్లాలో బోర్ కల్టివేషన్ విపరీతంగా బోర్లు వేసినాం. నీళ్లు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయండి. చంద్రబాబు నాయుడు గాన ఈ రాజ్యాన్ని వెళ్తే పూర్తిగా జలాలు మొత్తం అడుగంటిపోయినాయి. అటు తర్వాత 2004లో స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన కాలంలో మా ప్రాంతంలో ఎక్కడ కానీ బోర్ వేయలేదు. సుభిక్షంగా వర్షాలు పడినాయి. లక్షణంగా రైతుల మొఖాన చిరునవ్వు చూడాలని స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా రైతాంగము కావాలా మాకు ఉచిత విద్యుత్ అన్న యొక్క నినాదముతో అతను మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఈ రాష్ట్రానికి మొత్తం ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మాటకు కట్టుబడిన వాడు స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అటు తర్వాత యూపీఏ 1 గవర్నమెంట్ కాలంలో రుణమాఫీ చేశారండి. ఈ 23 రాష్ట్రాలకు 65,000 కోట్లు రుణమాఫీ జరిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్కు 1,200 కోట్లు రుణమాఫీ జరిగింది. దాంట్లో మన ఆంధ్రాలో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అటువంటి వాళ్ళకి ఆయన ఏం చేశాడంటే 5,000 రూపాయలు చొప్పున 1,600 కోట్లు 36 లక్షల మంది రైతాంగానికి ఇచ్చినాడు. రుణమాఫీ అంటే అది అర్థం. ఉచిత విద్యుత్ అంటే 1,800 కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాక విద్యుత్ బకాయిలు కూడా రద్దు చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ప్రస్తుతం మా ఊరు నుంచి ముఖ్యమంత్రి అయినాడు చూడండి. ఈ మధ్యకాలంలో అధికారం కోసం అతను రుణమాఫీ, వ్యవసాయ రుణమాఫీ మొత్తం అన్నాడు. ఈ రాష్ట్ర యొక్క బడ్జెట్ ఎంత? 1,27,000 కోట్లు అయితే అప్పుడేది ఎంత? దానికి దీనికి డిఫరెన్స్ తెలియదు. తాను పెద్ద ఎకనామిక్స్ చదివినాడు అంటాడు. ఎంఏ ఎకనామిక్స్ ఎస్వి యూనివర్సిటీలో చదివినాడు. నాకు ఎకనామిక్స్ బాగా తెలుసు అంటాడు. అతనికి ఎకనామిక్స్ అనే దానికి అర్థం కూడా తెలియదండి. తాను పిహెచ్డి చేసి మధ్యలోనే నిలిచిపోయినాడు. మామకు వెన్నుపోటు పొడిచిన వాడు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని మేము బాగా నమ్మినామండి. అటువంటి వ్యక్తి ఏం చేసినాడంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో 13,27,827 మంది రైతాంగానికి 12,000 కోట్లు రుణమాఫీ చేస్తానన్నాడు. 12,000 కోట్లు కనీసం 2 కోట్లు కూడా రుణమాఫీ జరగలేదండి. మీరు ఈ మధ్య మీడియాలో కూడా చూస్తుంటారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా ఈ బ్యాంకర్లు బంగారాన్ని వేలానికి పెట్టారు. మా ప్రాంతంలో, మా చిత్తూరు జిల్లాలో సస్యశ్యామలమైంది. వ్యవసాయం అంత కొద్దో గొప్పగా జరిగే ప్రాంతం ఏదైనా ఉందంటే కాళహస్తి తాలూకా. కాళహస్తి తాలూకాలో సుమారు 5,000 మంది రైతుల యొక్క బంగారం వారికి నోటీసులు ఇవ్వాల, వేలం వేస్తానన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రైతు విభాగం ఆధ్వర్యంలో దాన్ని ఎదుర్కొని వాయిదా కూడా వేయించాం ఈ మధ్యనే. ఇంకా దారుణమైంది ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాన పరిపాలనా కాలంలో మా జిల్లాకి, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి హంద్రీ, నీవా, గాలేరు, నగరి, స్వర్ణముఖి, సోమశిల, హై లెవెల్ కెనాల్ అనే 3 ప్రాజెక్టులని 2 సార్లు శంకుస్థాపన చేశాడండి. 1996లో, 1999లో. అవి శంకుస్థాపనలకే పరిమితమైనాయి. స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం వస్తానే తాను తన ఎన్నికల్లో పాదయాత్రలో మా ఏరియాకు వచ్చినప్పుడు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారము 2004 సంవత్సరంలో అతని అధికారము ముఖ్యమంత్రి కాగానే హంద్రీ, నీవా, అనంత వెంకటరెడ్డి, హంద్రీ, నీవా, గాలేరు, నగరి, స్వర్ణముఖి, సోమశీల ప్రాజెక్టులకి 8,250,000 కోట్లు మంజూరు చేశాడు.
హంద్రీనీవాకి 4,250 కోట్లు పనులు కూడా పూర్తయిపోయినాయి. ఇప్పటికి మా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వచ్చాడండి. అటు తర్వాత కూడా ప్రభుత్వాలు వచ్చినాయి. రోసే ప్రభుత్వం వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఎవ్వరు కానీ దీన్ని మేము ఒకటే చెప్తున్నామండి మీ ద్వారా, హంద్రీనీవా, గాలేరు నగిరి, స్వర్ణముఖి, సోమశీల లెవెల్ ప్రాజెక్టులకు గాన పుష్కలంగా నిధులు ఇస్తే మరో కోనసీమగా మా రాయలసీమ ప్రాంతాన్ని తయారు చేస్తున్నాం. ఎందుకంటే 6 లక్షల హెక్టార్ల సాగు కోసం 50 లక్షల మంది ప్రజల తాగునీటి కోసం స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మేము అడిగినటువంటి నిధులు 4,250 కోట్లు మంజూరా చేసి పనులు కూడా పూర్తి అయిపోయినాయి. అటు తర్వాత మా ఊరు చంద్రబాబు నాయుడు వచ్చాడని పోయిన బడ్జెట్లో ఎంత ఇచ్చాడో కేవలం 100 కోట్లు కూడా ఇవ్వలేదండి. అతను అరాకొరవ నిధులు ఇచ్చాడు. ఆ నిధులు గత సిబ్బంది యొక్క జీతాలకి అంతకుముందు పనులు చేసినటువంటి కాంట్రాక్టులు జరిపోయింది. ఇక మా ప్రాంతంలో ముఖ్యంగా పడమటి తాలూకాలో సాగునీరు కాదు కదా ఈ చంద్రబాబు నాయుడు కంటిన్యూ అయినాడంటే ఈ గవర్నమెంట్ తాగునీటి కూడా ఇక్కట్టుపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సుమారు 1000 అడుగులు లోతు పోయినా కానీ తాగునీరు లభించడం లేదు మా ప్రాంతంలో. చిత్తూరు జిల్లాలో మొత్తం మెట్ట ప్రాంతము, బోరు కల్టివేషన్. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి త్రోవలోనే అతని కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఏరియాకు కూడా వచ్చి రైతు దీక్ష అన్ని చేపట్టాడు. మా జిల్లా నుంచి అనేక మంది రైతాంగం ఈ దీక్షకు మద్దతుగా ఈ గవర్నమెంట్ను ప్రశ్నించేదానికి, ఈ గవర్నమెంట్ యొక్క మెడలు ఉంచేదానికి ఈ రోజు మా చిత్తూరు జిల్లా నుంచి వేలాది మంది రైతాంగం ఇక్కడ కదలి వచ్చినారని మీ ద్వారా ఈ యొక్క దీక్షను తప్పకుండా మేము దిగ్విజయం చేసి అందరికీ ఆదర్శముగా మోసపూరితమైన మాటలు, దగా మాటలు చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి సరైన గుణపాఠం త్వరలోనే నేర్పిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో రైతు దీక్ష ప్రారంభం కాబోతుంది. 10 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన 2 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష కొనసాగించబోతున్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనేది అందరూ చెప్తున్నమాట. మరోవైపున మనం చూస్తుంటే కనుక రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. రైతు దీక్షలో పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుదాము, ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అండగా ఉండి పోరాడతామన్నది ఇక్కడ అందరూ చెప్తున్నమాట. థ్యాంక్ యూ వినాయక్.